శాతవాహనుల టైం నుండి కొన్ని కమ్యూనిటీస్ ఈ డెక్కన్ ప్లాటో రీజన్ లో ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంటూ వస్తున్నాయి. వీళ్ళు క్రమానుగుణంగా చోళుల టైంలో, విజయనగర సామ్రాజ్యంలో, తర్వాత బ్రిటిష్ టైంలో కూడా చాలా క్రిటికల్ పవర్ ప్లేయర్స్ లాగా ఉంటూ వస్తున్నారు. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు మెజారిటీ తెలుగు స్పీకింగ్ పీపుల్, అంటే తెలుగు వాళ్ళు బేసికలీ. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్న ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు రాబోయే హయాంలో వీళ్ళకి అదే లెవెల్ ఆఫ్ అధికారం ఉంటదో లేదో అని ఒక క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది. ఆ క్రమంలోనే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి వ్యతిరేకంగా కొన్ని వ్యతిరేక ఫోర్సెస్ ని ఫండ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ క్రమంలోనే ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది షేప్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ద్రవిడియన్ మూవ్మెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. అండ్ దీని ఫేస్ వచ్చేసి తమిళియన్స్, కానీ దీని ఇనీషియల్ ఫండర్స్ వచ్చేసి రిచ్ తెలుగు ల్యాండ్ లార్డ్స్. కొన్ని తెలుగు గ్రూప్స్ హ్యావ్ ఆల్వేస్ ప్లేడ్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్ అండ్ more importantly so in the Dravidian movement.